Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్షంగా ప్రపంచవ్యాప్తంగా మా వీడియోలను ఆన్లైన్లో వీక్షిస్తూ ఉండేటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడున్నాం బుక్ నెంబర్ 3లో. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఈ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో నిన్నటి క్లాస్లో పూర్తిగా దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, అసలు ఒక వాక్యము ఎలా ఉంటుంది, ఒక వాక్యంలో ముఖ్యంగా కావాల్సింది ఏంటి, ఈ విషయాల గురించి నిన్న ఆల్రెడీ మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ గురించి దయచేసి ఈరోజు కూడా చక్కగా నేను చెప్తున్న విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు ఇంకా సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, వీటి ప్రాధాన్యత ఎలా ఉంటుంది, ఈ విషయాల గురించి పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, కమాన్. మై డియర్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జనరల్ అంటే సహజంగా ప్రతి ఒక్క లర్నర్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల గురించి నేను తెలియజేస్తున్నాను. సో దయచేసి ఎవరైనా సరే మా పుస్తకాలు ఉన్నవారు, కొన్నవారు ఎవరైనా సరే బుక్ నెంబర్ 3 సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సో ఈరోజు మనం కర్త కర్మ క్రియల గురించి తెలుసుకునే ప్రయత్నంలో పేజ్ నెంబర్ 6, 7, 8 ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు మీరు చక్కగాను. ఓకే, సరే, ముందుగా మ్యాటర్ విందాం. మ్యాటర్ అర్థం చేసుకుంటే ఏ పుస్తకమైనా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, మై డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం తెలుసుకున్నాం సెంటెన్స్, వాక్యము. సెంటెన్స్ అంటే వాక్యము. ఒక సెంటెన్స్లో, ఒక వాక్యములో ఏముంటాయి అంటే 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మైండ్లో పెట్టుకోండి, ఇది నేను చెప్పేది ప్రతి ఒక్కరూ బాగా అర్థం చేసుకొని మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక వాక్యము, ఒక సెంటెన్స్ అంటే దాంట్లో 3 భాగాలు ఉంటాయి. మనం మాట్లాడేటువంటి ఏ మాటలైనా, అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, కన్నడ కావచ్చు, ఏ భాష అయినా తీసుకోండి, మీరు ఏ భాష అయినా తీసుకోండి, దాంట్లో మనము 3 స్టెప్స్గా మన వాక్యాలను మాట్లాడుతూ ఉంటాం. 3 స్టెప్స్గా మనం వాక్యాలను మాట్లాడుతూ ఉంటాం. నాకు హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. నాకు హైదరాబాదులో ఉద్యోగము వచ్చింది. ఒకటవ స్టెప్, రెండవ స్టెప్, మూడవ స్టెప్. ఇదే ఇంగ్లీష్లో అయితే మనము సబ్జెక్ట్ అని, వర్బ్ అని, ఆబ్జెక్ట్ అని మాట్లాడుతూ ఉంటాం. ఇది 1వ నంబరు, ఇది 2వ నంబరు, ఇది 3వ నంబరు. తెలుగులో అయితే కర్త అంటాం. తెలుగు వాక్యాలను చూస్తే కర్త, ఇది కర్మ, ఇది కర్మ, ఇది క్రియ. వచ్చింది క్రియ, క్రియ అంటే పని. సో తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఏంటంటే, ఇక్కడ గమనిస్తే నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, నాకు హైదరాబాద్లో ఉద్యోగము వచ్చింది అన్నాడు. సో ఇక్కడ కర్త నాకు, యాక్చువల్గా నాకు కూడా కాదు, తెలుగులో ఇలా ఉంటుంది, ఇంగ్లీష్లో పోయేసరికి చూడండి, ఐ గాట్
ఏ జాబ్ ఇన్ హైదరాబాద్. చూసారా ఎంత కన్ఫ్యూజన్ ఉందో? యాక్చువల్‌గా నాకు అంటే ఇంగ్లీష్‌లో నా ఐ కాదు. అయినా కూడా ఇంగ్లీష్‌లో దాన్ని ట్రాన్స్‌లేట్ చేసేటప్పుడు ఐ అనేటువంటి ఆన్సర్ వస్తా ఉంది మనకు. ఈ నాలెడ్జ్ అంతా కూడా మనం చక్కగా నేర్చుకోవాలా. సబ్జెక్ట్‌గా ఎలా మార్చుకోవాలా? ఒక వాక్యంలో సబ్జెక్ట్ ఏది? దాన్ని గ్రహించాలా? వర్బ్ ఏది? దాన్ని గ్రహించాలా? ఆబ్జెక్ట్ ఏది? దాన్ని గ్రహించాలా? దాన్ని సర్టెన్ ఒక పద్ధతి రూపకంగా మనం తెలుసుకున్నప్పుడు ఆ ఇంగ్లీష్ అనేది చక్కగా కరెక్ట్‌గా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి విద్యార్థులు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడేమో నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందంటే, ఇక్కడ నాకు ఉంది కదా సార్, మీ అనాలి కదా అని చాలా మందికి డౌట్ వస్తది. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నాకు అని ఉన్నా కూడా ఇంగ్లీష్‌లో ఐ అయితది. నాకు హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది అంటే ఐ గాట్ ఏ జాబ్ ఇన్ హైదరాబాద్ అని చెప్తాం. అప్పుడు ఏమైతుందంటే యాక్చువల్‌గా దీని అర్థం ఏమొస్తుందంటే నేను ఉద్యోగంలో హైదరాబాద్ తెచ్చుకున్నాను అని అర్థం ఇస్తాం. సో ఇలా కన్ఫ్యూజన్‌గా ఉంటది. ఎవరైతే ఇలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడతారో వారికి వద్దన్న ఇంగ్లీష్ వస్తది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? అందుకనే సెంటెన్స్ నాలెడ్జ్ ఉండాలి అనేది. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన టాలెంట్ మనలో ఉండాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తెలుగులో ఎలా ఉంది? దాన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్తున్నాం? ఇలా చెప్తే ఏమైతది? అలా చెప్తే ఏమైతది? ఏది ఎక్కడ ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవడమే ఈ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సరే. ఇప్పుడు ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సార్ అసలు సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాదో అది తెలుసుకుంటే అయిపోయాయి గదా! వర్బ్‌లో ఏమేమి వస్తాయో అవి తెలుసుకుంటే అయిపోతది గదా! ఆబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయో అవి తెలుసుకుంటే అయిపోద్ది గదా! ఎందుకు సార్ ఇంత టెన్షను? లాజిక్ అక్కడే ఉండేది. సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయి? ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? ఏమేమి ఉంటాయి? ఇవి తెలుసుకుంటే సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఈజీ. వర్బ్ అసలు వర్బ్ అంటే ఏమి? వర్బ్‌లో ఏమేమి ఉంటాయి? వర్బుల గురించి బాగా పూర్తిగా అవగాహన పొందితే ఆటోమేటిక్ యూ ఆర్ ది విన్నర్. అలాగే ఆబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయో మీరు తెలుసుకోవాలా. ఈరోజు మన ప్రత్యేకంగా ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం ఏంటంటే, సార్ సబ్జెక్ట్ అంటే, వర్బ్ అంటే, ఆబ్జెక్ట్ అంటే వీటిలో ఏమేమి వస్తాయో ఫస్ట్ తెలుసుకుందాం. ఆ తర్వాత ఆటోమేటిక్ మనకి ఇంగ్లీష్‌లో మాట్లాడడం కావచ్చు, రాయడం కావచ్చు చాలా సులభతరంగా అయిపోతుంది అనేది నా వర్షన్. సరే ముందుగా సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తది? ఇది వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయి? చూడండి మై డియర్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయి? చూడండి. వస్తే ఒక నౌన్ వస్తది. వస్తే ఒక ప్రొనౌన్ వస్తది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయి? మాక్సిమం 90% వచ్చేవి చెప్పండి. ఇంకొక 10% వేరే వస్తాయి అనుకుందాం. అది తర్వాత. కానీ సబ్జెక్ట్‌లో మోస్ట్‌లీ ఏమేమి ఉంటాయంటే నౌన్ ఉంటది, ప్రొనౌన్ ఉంటది. నౌన్ అంటే ఏం సార్? ప్రొనౌన్ అంటే ఏం సార్? వాటి కోసమే మన 4గో బుక్కు, 5దో బుక్కు మళ్ళీ ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. మూడవ పుస్తకంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు సబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయి? వర్బ్‌లో ఏమేమి వస్తాయి? ఆబ్జెక్ట్‌లో ఏమేమి వస్తాయి? వీటన్నింటిలో ఏమేమి వస్తాయో వాటి గురించి నిదానంగా నేర్చుకుంటూ వెళ్తే గనక మాకు అడ్డు ఎవరు ఉండరు. మాకు అర్థం కాదనే ప్రసక్తి ఎవరు చెప్పరు. ఫస్ట్ సబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటాయి? వర్బ్‌లో ఏమేమి ఉంటాయి? ఆబ్జెక్ట్‌లో ఏమేమి ఉంటాయి? ఇవి తెలుసుకోండి. ఇవి తెలుసుకొని మళ్ళీ 4గో పుస్తకం నుంచి నౌన్ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు నౌన్ అంటే ఏమి? నౌన్‌లు ఎన్ని రకాలున్నాయి? నౌన్ అంటే మరి ఏమేమి వస్తాయి? ఎలాంటి పదాలు ఉంటాయి? ఇవన్నీ తెలుసుకునే ప్రక్రియనే సబ్జెక్ట్ పార్ట్. అలాగే ప్రొనౌన్. అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? సర్వనామములు అంటారు. నామవాచకములు అంటారు నౌన్ అయితే.
అసలు నామవాచకం అంటే ఏమి, సర్వనామం అంటే ఏమి, ఇంగ్లీష్లో దీని వర్షన్ ఏంటి, దీనికి ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకుంటే ఆటోమేటిక్ సబ్జెక్ట్ పార్ట్ నీకు వచ్చేసినట్టే. అదే మాదిరిగా వర్బ్ అంటే ఏమి? వర్బ్ను జనరల్గా రెండు రకాలుగా డివిజన్ చేసినారు. ఒకటేమో హెల్పింగ్ వర్బు, ఒకటేమో మెయిన్ వర్బు. ఒకటేమో హెల్పింగ్ వర్బు, ఒకటేమో మెయిన్ వర్బు. మరి హెల్పింగ్ వర్బ్లో ఏమేమి వస్తాయి చూడండి ఎలా ఉందో క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు నౌన్లో 5 రకాలు ఉన్నాయండి, 5 టైప్స్. ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్ నౌన్స్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ పార్ట్ నీకు ఈజీ అయిపోతుంది. ప్రొనౌన్స్లో 10 పార్ట్స్ ఉన్నాయి, 10 టైప్స్ ఉన్నాయి, 10 పార్ట్స్ ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకుంటే ప్రొనౌన్ గురించి పూర్తిగా అర్థమైపోద్ది. అలాగే వర్బులో 2 రకాలు ఉన్నాయి. ఒకటోది హెల్పింగ్ వర్బు, రెండవది మెయిన్ వర్బు. హెల్పింగ్ వర్బు, మెయిన్ వర్బు తెలుసుకుంటే అయిపోయా. వర్బ్ అంటేనే ఈజీ, టెన్షన్ తీసుకోవాల్సిన అవసరంలా. సో హెల్పింగ్ వర్బ్లో ఏమేమి వస్తాయి? క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వర్బ్లో ఏమేమి వస్తాయి? బీ ఫార్మ్స్ వస్తాయి, హ్యావ్ ఫార్మ్స్ వస్తాయి, ఫ్యూచర్ ఫార్మ్స్ వస్తాయి, ఫ్యూచర్ పాస్ట్ ఫార్మ్స్ వస్తాయి, డూ ఫార్మ్స్ వస్తాయి. చూసారా? వీటన్నింటి గురించి అవగాహన పొందితే నీకు హెల్పింగ్ వర్బ్ గురించి పూర్తి అవగాహన వచ్చేసినట్టే. ఇలా డివిజన్ చేసుకోవాలి. ఒక మ్యాప్ అంటారు దీన్ని, ఇంగ్లీష్ మ్యాప్. ఇది సెంటెన్స్ మ్యాప్. సెంటెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇంగ్లీష్. నీకు సెంటెన్స్ నాలెడ్జ్ వచ్చిందంటే ఇంగ్లీష్ వచ్చేసినట్టే. సో ఇంగ్లీష్ మ్యాప్ అనేది ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము ఏదైనా ఒక ఊరికి పోవాలి, వేరే ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నప్పుడు నీ మైండ్లో మ్యాప్ ఉండాలి. ఇలా వెళ్ళాలి, ఈ ఊరికి వెళ్ళి ఈ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది, దగ్గరగా ఉండేది కాదు సేఫ్టీగా ఉండేదానికి వెళ్ళాలి అనేదంతా ఎప్పుడు తెలుస్తుంది? నీలో ఒక మ్యాప్ ఉండాలి. నువ్వు వెళ్ళాల్సినటువంటి గమ్యానికి, నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక డెస్టినేషన్కి, నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ నీ మైండ్లో ఒక మ్యాప్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సెంటెన్స్ గురించి నీకు అవగాహన రావాలంటే ఈరోజు నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఒక మ్యాప్ మెయింటైన్ చేయాలా. ఏంటా మ్యాప్ అంటే ఇదే. ఫస్ట్ సబ్జెక్ట్లో ఏమన్నా, అసలు వాక్యం అంటే ఉండేది 3 అర్థమైందా మేడం ఫ్రెండ్స్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఉండేదే 3. సెంటెన్స్ అంటే 3 రకాలు. ఒకటి సబ్జెక్ట్ పార్ట్, ఒకటి వర్బ్ పార్ట్, ఒకటి ఆబ్జెక్ట్ పార్ట్. సబ్జెక్ట్ పార్ట్లో ఏమీ లేదు, నౌన్ వస్తుంది, ప్రొనౌన్ వస్తుంది, 90% ఇవే వచ్చాయి. చిరంజీవి సైరా మూవీలో నటించినాడు. ఎవరు హీరో? ఎవరి గురించి మాట్లాడినావు? చిరంజీవి గురించి మాట్లాడినావు. సో చిరంజీవి అనేది సబ్జెక్ట్ పార్ట్, సైరా మూవీలో అనేది ఆబ్జెక్ట్ పార్ట్, నటించినాడు అనేది వర్బ్ పార్ట్. ఇలా 3 రకాలు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ నువ్వు తెలుగులో మాట్లాడగలిగినావు, అదే మాదిరిగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడగలుగుతావు. అంతే. మనం చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఫస్ట్ నీలో ఆ డివిజన్ మెథడ్ అనేది నేర్చుకోవాలా. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాడిని ఫస్ట్ చెప్పాలా. తర్వాత వర్బు క్రియ, ఏం పని చేసినాడో. తర్వాత ఎక్కడ, ఏమి, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏమి, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ పార్ట్కి వస్తాయి. నిన్న కూడా అదే చెప్పాను నేను. ఆబ్జెక్ట్ పార్ట్కి చాలా పవర్ ఉందన్నమాట. ఆబ్జెక్ట్ పార్ట్తోనే సినిమా నడుస్తుంది. మీరు నేర్చుకోవాల్సింది వర్బులు కాదు, ఆ సబ్జెక్ట్ పార్ట్ కాదు, హెల్పింగ్ వర్బ్స్. ఇది నేర్చుకుంటే ఒక 2-3 రోజులు కూర్చుంటే ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్ యూ కెన్ ఈజీలీ లెర్న్ అబౌట్ హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ కూడా అంతే. మెయిన్ వర్బ్స్ అంటారు కదా, మెయిన్ వర్బ్స్ ముఖ్యమైన క్రియలు. ఈ ముఖ్యమైన క్రియలు 2000 ఉన్నాయి. 2000 ఉన్నాయి ఇవి ముఖ్యమైన క్రియలు. అంటే మ్యాక్సిమం చెప్తున్నా 2000 క్రియలు ఉన్నాయి. 2000 క్రియలు న్యూస్ పేపర్లో, మ్యాగజైన్స్లో, ఆడ ఈడ పెద్ద పెద్ద బుక్లలో అయితే ఈ 2000 క్రియలు వాడతారండి. మనకి ఇన్ని అవసరంలా. 200 క్రియలు నేర్చుకుంటే చాలు, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేయవచ్చు. ఈ 200 క్రియలు నేర్చుకుంటే చాలు మనం. సో మెయిన్ వర్బ్స్ అంటే 200 క్రియలు. ఒక బుక్ తీసుకోండి, ఇలాంటి బుక్ ఉంది మన దగ్గర. మెయిన్ వర్బ్స్ అనేది ఒక బుక్ ఉంది. ఎక్కడ? ఎస్, బుక్ నెంబర్ 6. ఈ ఒక్క బుక్ తీసుకుంటే చాలు, ఈ 200 మెయిన్ వర్బ్ వచ్చేస్తాయి మీకు. అలాగే హెల్పింగ్ వర్బ్స్
సహాయక క్రియలు ఈజ్ అంటే ఏమి, బీ ఫార్మ్స్ అని అన్నాము. బీ ఫార్మ్స్ ఏమేమి వస్తాయి? ఈజ్ అంటే ఏమి, యామ్ అంటే ఏమి, ఆర్ అంటే ఏమి, వాజ్ అంటే ఏమి, వర్ అంటే ఏమి, విల్ బి అంటే ఏమి, ఇవన్నీ బీ ఫార్మ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏవి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, ఇవి ఒక 4 ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్ ఫార్మ్స్ అంటే ఏవి? విల్లు, షెల్లు, కెన్ను, మే, ఇవి ఒక 4 ఉన్నాయి. ఫ్యూచర్ పాస్ట్ ఫార్మ్స్ అంటే ఏవి? వుడ్, షుడ్, కుడ్, మైట్, ఇవి ఒక 4 ఉన్నాయి. డూ ఫార్మ్స్ అంటే ఏవి? డూ, డజ్, డిడ్, ఇవి ఒక 3 ఉన్నాయి. అంతే. వీటి గురించి అవగాహన పొందితే ఆటోమేటిక్ యు ఆర్ విన్నర్ ఇన్ హెల్పింగ్ వర్బ్స్. పెద్ద కష్టమేం కాదు. టెన్షన్ తీసుకోవాల్సింది ఏమీ లేదు ఇక్కడ. అలాగే మెయిన్ వర్బ్స్ ఒక 200 మెయిన్ వర్బ్లు నేర్చుకుంటే అయిపోయా. క్లీన్ బోల్డ్ 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోవచ్చు ఇంకా. సో అలాగా 200 మెయిన్ వర్బులు, ఒక మహా అంటే తిప్పేసి కొడితే ఒక 24 హెల్పింగ్ వర్బులు ఉన్నాయి. 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఈజు, యాము, ఆరు, వాజు, వర్రు, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, విల్లు, వుడ్, షెల్లు, షుడ్, కెన్ను, కుడ్డు, మే, మైట్ అనుకుంటా పోతే ఒక 24 బయట పడతాయి. డూ, డజ్, డిడ్, అంతే. వాటికెందుకు మనం తలబద్దలు కొట్టుకోవడం, టెన్షన్ తీసుకోవడం? నేర్చుకుందాం, ఒక్కొక్కటిగా నేర్చుకుందాం, వాటి యొక్క ప్రాధాన్యతలు తెలుసుకుందాం, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే అయిపోయి ఈ పార్ట్ వచ్చేస్తుంది. అసలు నౌన్స్, ప్రొనౌన్స్, ఈ విషయాలు తెలుసుకుంటే అయిపోయా. అర్థమైందా మేడం ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, చిన్న ఒక మ్యాప్ వేసుకునేసరికి మనకు ఎంత అమెరికా అయినా, ఎంత జపాన్ అయినా వెళ్ళాల్సిన దారి తెలిసినప్పుడు సులభంగా వెళ్ళిపోతాం. దారి తెలియకున్నప్పుడు యూ విల్ ఫీల్ వెరీ సారో, యూ విల్ ఫీల్ వెరీ బ్యాడ్. నీకు దారి తెలియదు అంతే. నీకు దారి తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది రూట్ వే. నీకు రూట్ తెలవాలా ఫస్ట్. సరే, ఇకపోతే చెప్పాను కదా మై డియర్ ఫ్రెండ్స్, సబ్జెక్ట్ పార్ట్ లో ఉండేది 90% నౌన్స్, ప్రొనౌన్సే. వర్బ్ పార్ట్ లో ఉండేది 2 హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్. వీటి గురించి అవగాహన తెలుసుకుంటే యు ఆర్ ది విన్నర్. ఆబ్జెక్ట్ పార్ట్ లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ వస్తాయి. సినిమా అంతా ఇక్కడ ఉంటుంది. నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు, నౌన్స్ రావచ్చు, ప్రొనౌన్స్ రావచ్చు, అడ్వర్బ్స్ రావచ్చు, అడ్జెక్టివ్స్ రావచ్చు, ప్రిపోజిషన్స్ రావచ్చు, కంజంక్షన్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు దాంట్లో. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని చెప్పుకుందాం. నేను అరటిపండు తిన్నాను అనేటువంటి ఒక వాక్యం ఉంది. నేను అరటిపండు తిన్నాను. నేను అరటిపండు తిన్నానులో ఇంగ్లీష్లో ఏం చెప్తారు చెప్పండి? నేను అరటిపండు తిన్నాను. నేను అరటిపండు తిన్నాను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తారు? ఐ ఏట్ ఏ బనానా. ఐ ఏట్ ఏ బనానా. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, సబ్జెక్ట్ పార్ట్ ఐ ఏట్ ఏ బనానా అని ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఐ. ఐ అంటే ప్రొనౌన్ ఇది. సో ప్రొనౌన్ స్థానంలో ప్రొనౌన్ వచ్చేసింది. అలాగే ఏట్. ఏట్ అంటే మెయిన్ వర్బ్, క్రియ. ఏట్ అనేది మెయిన్ వర్బ్, క్రియ. క్రియలు నేర్చుకుంటావు కాబట్టి ఏట్ అని చెప్పగలుగుతావు. ఏ బనానా. ఏ బనానా అనేది ఎక్కడుంది? ఆబ్జెక్ట్ పార్ట్ లో ఉంది. ఆబ్జెక్ట్ పార్ట్ లో ఒక నౌన్ ఉంది. బనానా అంటే ఇట్స్ ఎ నౌన్. చూసారా? నౌన్ ఇక్కడే కాదు, ఇటుపక్క కూడా నౌన్ ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రామ కిల్డ్ రావణ అంటే రాముడు రావణుని చంపాడు. రామ కిల్డ్ రావణ. రామ కిల్డ్ రావణ. రాముడు రావణుని చంపాడు. రాముడు రావణుని చంపాడు. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? రాముడు. చంపినవాడు హీరో ఎవరు? సబ్జెక్ట్ ఎవరు? రాముడు. ఏం చేశాడు? కిల్డ్, చంపాడు. వర్బ్, క్రియ. ఈ క్రియ ఇక్కడ ఉంది. రావణ. రావణ అంటే ఎవరు? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కూడా నౌన్ ఉందా? చూడండి, గమనించండి. ఇప్పుడు అంటే నౌన్స్ అనేది సబ్జెక్ట్ లో రావచ్చు, ఆబ్జెక్ట్ కూడా రావచ్చు. ఇక్కడ రావచ్చు, అక్కడ రావచ్చు. ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు.
అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ పార్ట్లో నౌన్స్ ప్రొనౌన్స్ ఎలాగైతే ఉంటాయో ఆబ్జెక్ట్ పార్ట్లో కూడా నౌన్స్ ప్రొనౌన్స్ రావచ్చు. అర్థమైందా? ఇప్పుడు నౌన్స్ ఎలా వచ్చాయో చూశారు కదా, రామ కిల్డ్ రావణ అని ఉంది. అలాగే నేను అతడికి, చూడండి, నేను అతడిని కొట్టాను. చెప్పండి ఇప్పుడు, నేను అతడిని కొట్టాను ఇంగ్లీష్లో ఏం చెప్తారు? నేను అతడిని కొట్టాను ఇంగ్లీష్లో ఏం చెప్తారు? తెలిసిన వాళ్ళు చెప్పండి, నో ప్రాబ్లం. నేను అతడిని కొట్టాను, నేను అతడిని కొట్టాను. ఇక్కడ రెండు ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రొనౌన్ ఉంది, ఇక్కడ ఒక ప్రొనౌన్ ఉంది. నేను అతడిని కొట్టాను, ఐ బెట్ హిమ్. అందరూ గమనించాలి. ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ ఎవరు? ఐ సబ్జెక్ట్, బెట్ వర్బ్, ఇక్కడ వర్బ్ ఇక్కడ ఉంది. హిమ్ అతన్ని, అతన్ని అనేది ఆబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ పార్ట్లో ప్రొనౌన్ ఉంది, ఆబ్జెక్ట్ పార్ట్లో కూడా ప్రొనౌన్ ఉంది. సబ్జెక్ట్ పార్ట్లో నౌన్ ఉంటుంది, ఆబ్జెక్ట్ పార్ట్లో కూడా నౌన్ ఉంటుంది. కాబట్టి ఈ నేర్చుకున్నటువంటి నౌన్స్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఆబ్జెక్ట్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటాము. పాయింట్ అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం మ్యాప్ వేసుకోవాలి. మ్యాప్లో అర్థమైంది ఏంటి? ఈ మ్యాప్లో మనకు అర్థమైంది ఏంటి? ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఈ మ్యాప్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ ప్రపంచం అంతా ఈ మ్యాప్లోనే ఉంది. ఇదింత ఒక అద్భుతమైనటువంటి మ్యాప్ ఇది. ఫస్ట్ నీ మైండ్లో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఓహో, ఇంగ్లీష్ అంటే మనకు కావాల్సిన ఇంగ్లీషు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ల మీదే రన్నింగ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? ఒక రైల్వే ట్రాక్ లాంటిది, రైల్వే ట్రాక్ లాంటిది గుర్తుపెట్టుకోండి. ఇది రైల్వే ట్రాక్. ఇది ఒక రైలు, మనం రైళ్ళం ఇక్కడ, మనం దీని మీద పరిగెత్తాలి, మనమే రైళ్ళం ఇక్కడ. బాగా అర్థం చేసుకోండి. ఈ సబ్జెక్ట్ పార్ట్ అనేది ఒక లైన్. ఇది రైల్వే ట్రాక్ అంటే అటుపక్క ఒక లైన్, ఇక్కడ ఒక పక్క లైన్ ఒక ఉంటుంది కదా, మధ్యలో రాళ్ళు రప్పలు ఉంటాయి కదా, అవే ఈ హెల్పింగ్ వర్బులు, మెయిన్ వర్బులు. రాళ్ళు, కంకర రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, అవే 2000 క్రియలు. మధ్యలో వీటి ఆటతోనే ఇవి లేకపోతే రైలు పడిపోతుంది, అటుపక్క ఇటుపక్క స్టాండర్డ్ ఉండదు. విద్యార్థులు గమనించాలి. ఇదొక లైను, ఇదొక లైను, రైల్వే ట్రాక్ లాంటిది ఇది. దీన్ని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, దీన్ని ఎప్పుడైతే మీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటారో, ఇంగ్లీష్ని జుట్టు పట్టుకొని లాక్కొని రావచ్చు. ఇంగ్లీషు మన చేతిలో ఉంటుంది, లేకపోతే మనం ఇంగ్లీష్ చేతిలో ఉంటాం. ఫ్రెండ్స్, నా మాట బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇది జనరల్గా చెప్తున్న క్లాస్ అండి, బుక్లో లేనిది, ఎక్కడ ఏ పుస్తకంలో లేనిది ఇది. దిస్ ఈజ్ జస్ట్ జనరల్. అరే, ఇంగ్లీష్ అంటే ఏమి? వాక్యము. ఇంగ్లీష్ అంటే వాక్యమే. ఏ భాష అయినా వాక్యమే, ఏ భాష అయినా వాక్యమే. వాక్యాలు మనం మాట్లాడాలంటే, ఒక సెంటెన్స్ని మనం స్ట్రక్చర్ సెట్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ని మనం చక్కగా మాట్లాడాలన్నా మనకు కావాల్సిన విషయం ఏంటంటే 3 సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్టు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి. వర్బ్ ఇంట్లో ఎవరెవరు ఉంటారయ్యా? హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏవేవి? కొంచెం నాలెడ్జ్ మీకు ఇంకా తెలీదు, ఇప్పుడిప్పుడే మనం ప్రారంభిస్తున్నాం. 3వ పుస్తకంలో ఉన్నాం, 60 పుస్తకాలు వెళ్ళాలి మనం. సో ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏవేవి? బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, ఫ్యూచర్ ఫార్మ్స్, ఫ్యూచర్ పాస్ట్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ అని ఈ విధంగా కటింగ్స్ అయినాయి. మళ్ళీ వాటి పేర్లు రాసుకుంటూ పోతే కనుక ఇక్కడ ప్లేస్ పట్టదు. అవన్నీ లిస్ట్ ఉంది, మనకు బుక్కులు ఉన్నాయి, చక్కటి లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇన్ని నేర్చుకోవాల్సిన బాధ్యతలు మనకు ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడిప్పుడే మీరు జాయిన్ అయినారు, ఫ్రెష్ బ్యాచ్ లో స్టార్ట్ అయినారు కాబట్టి టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద మ్యాప్ ఓన్లీ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ బుక్ నుంచి నౌన్స్ అంటే ఏమి, నౌన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, నౌన్స్ చరిత్ర ఏంటి, నౌన్స్ లో ఏమేమి ఉంటాయి, అసలు నౌన్ అంటే ఏంటి, నౌన్స్ లో ఏమేమి, ఇవన్నీ కూడా కడిగి మింగిలి ఇంకా మొత్తం నమిలేయాలి. ఇంకా నెక్స్ట్ మన పద్ధతి అదే. నెక్స్ట్ నౌన్స్ అయిపోకూడతాం, నెక్స్ట్ ప్రొనౌన్స్కి వెళ్తాం. నెక్స్ట్ ప్రొనౌన్స్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎన్ని పదాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి తెలుసుకునే ప్రక్రియ పేరు ప్రొనౌన్. అత్యద్భుతమైనటువంటి పుస్తకం ఉంది మన దగ్గర. అలాగే వర్బ్స్ లో హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి, ఒక 2000 క్రియలు, ఒక 200 ముఖ్యమైనటువంటి క్రియలు నేర్చుకుంటే చాలు, మనం ఎక్కడికైనా పోయి ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్.
అలాగే ఆబ్జెక్ట్, నౌన్స్ అంటే ఏమి, ప్రొనౌన్స్ అంటే ఏమి, అడ్వర్బ్స్ అంటే ఏమి, అసలు అడ్వర్బ్స్ అన్ని ఉన్నాయి. అడ్వర్బ్స్ అంటే ఏంటి సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అతడు వేగంగా పరిగెత్తాడు అని ఉంది. అతడు వేగంగా పరిగెత్తాడు, లేదా రాముడు వేగంగా పరిగెత్తాడు. ఎస్, ఎవరైనా ఆన్సర్ ఇవ్వండి తెలిసిన వాళ్ళు. రాముడు వేగంగా పరిగెత్తాడు. ఎస్, ఆన్సర్ ప్లీజ్. రాముడు వేగంగా పరిగెత్తాడు. ఆన్సర్ ప్లీజ్. రాముడు వేగంగా పరిగెత్తాడు. ఆన్సర్ ప్లీజ్. రామ ర్యాన్ ఫాస్ట్. రామ ర్యాన్ ఫాస్ట్లీ అంటారు చాలా మంది. సరే, రామ ర్యాన్ ఫాస్ట్, రామ ర్యాన్ ఫాస్ట్లీ ఎలాగైనా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో రామ ర్యాన్ ఫాస్ట్లీ పెడదాంలే, తప్పేం లేదు, నేర్చుకోండి. ఓకే, ఇక్కడ గమనించండి, రాముడు ఎలా పరిగెత్తాడు? వేగంగా పరిగెత్తాడు. రామ ర్యాన్ ఫాస్ట్లీ. రామ ర్యాన్ ఫాస్ట్లీ. ఇక్కడ వేగంగా పరిగెత్తాడు, ఫాస్ట్లీ అనేది ఒక వర్బ్ గురించి తెలియజేసేటువంటి, ఒక వర్బ్ గురించి విశేషంగా తెలియజేసేటువంటి ఒక పదం. అంటే అడ్వర్బ్స్ గురించి నాలెడ్జ్ ఉంటే నువ్వు ఆబ్జెక్ట్లో ఎన్నైనా మాట్లాడగలుగుతావు. ఈరోజు నువ్వు ఫాస్ట్లీ అని రాయగలుగుతున్నావు అంటే యూ హ్యావ్ సంథింగ్ నాలెడ్జ్ ఇన్ అడ్వర్బ్స్ అని అర్థం చేసుకోవాలా. ఒకవేళ అడ్వర్బ్స్ మీద నీకు నాలెడ్జ్ లేకపోతే ఆటోమేటిక్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. దట్స్ యువర్ డ్యూటీ ఫ్రెండ్స్. బాగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్, అర్థమైందా? సో ఫాస్ట్లీ అనేది అడ్వర్బ్ అండి. అలాగే అడ్జెక్టివ్స్ నేర్చుకోవాలి. ఆమె చాలా అందంగా ఉంది. ఎస్ చెప్పండి, ఆమె చాలా అందంగా ఉంది. సబ్జెక్ట్ పార్ట్ లో ఆమె, షీ. అందంగా ఉంది హెల్పింగ్ వర్బ్ ఈజ్, బి ఫామ్, షీ ఈజ్. ఎలా ఉంది ఆమె? అందంగా ఉంది, బ్యూటిఫుల్, షీ ఈజ్ బ్యూటిఫుల్. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏమైతుంది? బ్యూటిఫుల్ అనేది ఎట్లొచ్చింది? అది ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? దెన్ యూ మస్ట్ హ్యావ్ టు లెర్న్ అబౌట్ అడ్జెక్టివ్స్. అంతేనండి. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి నువ్వు. నీకు అడ్జెక్టివ్స్ గురించి నాలెడ్జ్ లేదనుకో, ఆబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేదని అర్థం. అందుకని అడ్జెక్టివ్స్ గురించి తెలుసుకోవాలా. తర్వాత ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకు నేను బోర్డు మీద రాస్తున్నాను. ఎస్ చెప్పండి, నేను బోర్డు మీద రాస్తున్నాను. నేను బోర్డు మీద రాస్తున్నాను. ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వండి. నేను బోర్డు మీద రాస్తున్నాను. నేను బోర్డు మీద రాస్తున్నాను. నేను బోర్డు మీద రాస్తున్నాను. ఐ ఆమ్ రైటింగ్ ఆన్ ది బోర్డ్. ఐ ఆమ్ రైటింగ్ ఆన్ ద బోర్డ్. ఇక్కడ మీరు గమనించాల, ఇక్కడ ఆన్ అనే పదం ఏదైతే ఉందో దీన్ని మనము ప్రిపోజిషన్స్ అని అంటాం. మరి ఎలా సార్, ఎలా కనుక్కోవాలి? దట్ ఈజ్ ఇంగ్లీష్. ఆ కనుక్కునే విధానం ఏంటి అంటే ఒక్కొక్క దాంట్లో మనము లోపలికి వెళ్ళి ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకొని, ఇప్పుడు చూడు ఇక్కడ చెప్పినవన్నీ నౌన్స్, బుక్ నంబర్ 4 నౌన్స్, మొత్తం నౌన్సే ఉంటాయి. ప్రొనౌన్స్ బుక్ నంబర్ 5, మెయిన్ వర్బ్స్ బుక్ నంబర్ 6, బుక్ నంబర్ 7 హెల్పింగ్ వర్బ్స్, బుక్ నంబర్ 8 టెన్సెస్. ఈ మెయిన్ వర్బ్స్ లో టెన్సెస్ వస్తాయి. తర్వాత బుక్ నంబర్ 9 అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ ఉన్నాయి. బుక్ నంబర్ 10 ప్రిపోజిషన్స్ ఉన్నాయి. బుక్ నంబర్ 11. ఇలా ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటూ వెళ్ళడానికే మా పుస్తకాలు ఉపయోగపడుతున్నాయి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఒక పద్ధతి అనేది ఉండాలి ఫ్రెండ్స్. నేర్చుకునేటప్పుడు ఒక పద్ధతి ఉండాలా. నేను ఈ మెటీరియల్ అంతా ఎలా తీసుకుని వెళ్ళాను మీకు ఇప్పుడు అర్థం కావాలా? ఓహోహోహో సెంటెన్స్ అంటే వాక్యము. వాక్యంలో కావాల్సింది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టు. ఫస్ట్ ఈ మూడింటి మీద అవగాహన పొందాలి. మరి సబ్జెక్ట్లో ఏమేమి ఉంటుంది అని డివిజన్ చేసుకోవాలి. సబ్జెక్ట్లో వచ్చేసి నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నౌన్స్ ప్రొనౌన్స్ నేర్చుకోవాలి. నౌన్స్ ప్రొనౌన్స్ నేర్చుకున్న తర్వాత అవి చేసేటువంటి పనుల గురించి తెలుసుకోవాలి. ఆ పనులు హెల్పింగ్ వర్బ్స్ రూపకంగా, మెయిన్ వర్బ్స్ రూపకంగా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ లో మనం కలుపుకోవాలంటే అక్కడ నౌన్స్ రావాలి, ప్రొనౌన్స్ రావాలి, అడ్వర్బ్స్ రావాలి, పార్ట్స్ అడ్జెక్టివ్స్ రావాలి, ప్రిపోజిషన్స్ రావాలి, కంజంక్షన్స్ రావాలి. ఇవన్నీ కూడాను ఎవరైతే పట్టు సాధిస్తారో, ఇవన్నీ కూడా నేర్చుకోవాలని అనుకుంటారో, ఆ నేర్చుకునే ప్రక్రియ పేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఎందుకంటారంటే
డైరెక్ట్‌గా మీకు ఇది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్‌లో నౌన్స్ వస్తాయి, ప్రొనౌన్స్ వస్తాయి. ఇది వర్బు. ఈ వర్బులో హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి. ఇది ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ నేర్చుకోవడానికి కోసమే నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ అన్నీ ఉంటాయి. అని ఎవ్వరు ఏది చెప్పకుండా డైరెక్ట్‌గా ఒక స్టూడెంట్ క్లాస్‌కి రాంగానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని బోర్డ్ పెట్టేస్తున్నారు. ఉత్తములు అందరు టీచర్లకు చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్‌గా నోట్స్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పేరు పెట్టేసి నౌన్స్. నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఎన్ యానిమల్. రైట్ ఇట్ డౌన్. పిల్లోడికి ఏం అర్థమైతది ఫ్రెండ్స్? విద్యార్థికి ఏం అర్థమైతది ఫ్రెండ్స్? ప్రొనౌన్ రాసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గంటలో చెప్పేది కాదు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాలంటే నరాలు ఇరగాల, నాలుక తెగాల. అప్పుడు వస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దమ్మేమో. 180 క్లాసులు అయినాయి మావి. సెకండ్ బ్యాచ్ నైట్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ మాది నైట్ బ్యాచ్ ఉంది కదా, మీది సెకండ్ బ్యాచ్. యాక్చువల్లీ నైట్ బ్యాచ్ వాళ్ళకి ఇప్పటికీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా కంప్లీట్ చేయలేం మేము. ఎందుకు కంప్లీట్ చేయలేదంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ జోక్. ఒక అద్భుతం అది. ఉల్లిగడ్డ తరిమితే ఎట్లా ఉల్లిగడ్డ పీసులు పీసులు అవుతా ఉంటుందో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని తడుకుంటూ పోతా అంటే అలా ఉంటది ఫ్రెండ్స్. ఇదొక మహా సముద్రం ఫ్రెండ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని 10 నిమిషాల్లో చెప్పేది కాదు ఫ్రెండ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అదొక అద్భుతం. ఇంగ్లీషు భాషలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నటువంటి వాల్యూ, ఆ వాల్యూవే వేరు. అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటేనే ఒక మహాద్భుతం, ఒక మహాసముద్రం. ఇట్స్ అన్ ఓషియన్. You have to learn each and everything. Then you will be very well in English while you are going to speak with anyone. నువ్వు ఎవరి దగ్గరైనా మాట్లాడాలి అంటే నీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద మంచి పట్టుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఊకనే నౌన్ రాసుకోండి, ప్రొనౌన్ రాసుకోండి, వర్బ్ రాసుకోండి, టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, గో, వెంట్ అని అనుకుంటా పోతే అది నోట్స్ అవుతుంది, డెఫినేషన్ అవుతుంది ఫ్రెండ్స్. వేర్ ఈస్ ద లర్నింగ్ స్టెప్? లర్నింగ్ ఎక్కడుంది నాయన? క్లాస్ చెప్తున్నారా, నేర్పిస్తున్నారా? విద్యార్థులారా మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీచర్లు చేసేది ఏంటంటే పిల్లలకి చెప్పేది ఓన్లీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని బోర్డు రాపియడం, నౌన్ పెట్టడం, ప్రొనౌన్ పెట్టడం. బాగా స్కూల్ ఒక నోట్స్ ఇస్తారు, మంచి నోట్స్ ఇస్తారు వాళ్ళు. నోట్స్ ఇచ్చి నోట్బుక్లో ఉండే కాదు ఇంగ్లీష్ అంటే, మన నోట్లో ఉండాలి. మన నోట్లో ఉండాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మన నోటికి రావాలి. ఇప్పుడు ఎందుకు నేను ఇంతసేపు క్లాస్ చెప్పాను కదా, మీరు కూడా కళ్ళు మూసుకొని ఏమి చూడకుండా సార్ ఏం చెప్పినాడు, ఓహో వాక్యము, సెంటెన్స్, మన భాష ఏదైనా మాట్లాడి సెంటెన్స్ అనేది ఉండాలి. సెంటెన్స్ లో ఏమేమి ఉంటాయంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ లో ఏమేమి ఉంటాయంటే నౌన్ ఉంటుంది, ప్రొనౌన్ ఉంటుంది. వాటి గురించి నేర్చుకుంటే సరిపాయా. వర్బ్ ఉంటుంది, వర్బ్ లో ఏమేమి ఉంటాయి? హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్స్ ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ ఏమేమి? బీ ఫార్మ్స్ అని, హ్యావ్ ఫార్మ్స్ అని, ఫ్యూచర్ ఫార్మ్స్ అని, ఫ్యూచర్ పాస్ట్ ఫార్మ్స్ అని, డూ ఫార్మ్స్ అని, ఇవన్నీ నేర్చుకుంటే సరిపాయా. మెయిన్ వర్బ్స్ ఒక 200 మెయిన్ వర్బ్లు ఉన్నాయి. ఒక పుస్తకం ఇస్తాడు సారు, అవి నేర్చుకుంటే సరిపోతాయి. అవి నేర్చుకుని బైహెడ్ చేయాలా, కొన్ని నేర్చుకునే ఉంటాయి, అవి బైహెడ్ చేయాలా. ఆ తర్వాత ఆబ్జెక్ట్కి వస్తే ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి? నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి, వర్బ్, అడ్వర్బ్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్ ఉంటాయి, ప్రిపోజిషన్ ఉంటుంది, కంజంక్షన్ ఉంటుంది, ఇంటర్జెక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్లో పూర్తి స్థాయిలో నేర్చుకుంటామో మన జీవితంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఎవడు భయపడ్డు. చిటికేసి చెప్తాడు మా స్టూడెంట్, చిటికేసి ప్రతిదీ చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు నౌన్ అంటే ఏమి, ప్రొనౌన్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, అడ్జెక్టివ్ అంటే ఏమి, ప్రిపోజిషన్ అంటే ఏమి, కంజంక్షన్ అంటే ఏమి, ఇవన్నీ కూడా చిటికేసి చెప్పగలిగిన వాళ్ళే నా స్టూడెంట్లు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? When you have the certain knowledge, 100% general knowledge on parts of speech, then you are able to speak English without having any hesitations or shyness. సిగ్గు, శరం, మాన, మర్యాద ఏమి లేకుండా హ్యాపీగా మాట్లాడాలంటే యూ మస్ట్ లర్న్ అట్లీస్ట్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఫస్ట్ స్టెప్ అండి ఇది. మీరు నేర్చుకోవాల్సింది ఏంటి ఫస్ట్ ఇది తెలుసుకోండి. యూ హ్యావ్ టు లర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రతిదీ తెలుసుకోవాలా. దెన్ యు ఆర్ వెల్ ఇన్ సెంటెన్స్. వాక్యం అంటే ఏంటి అంటే ఇవన్నీ నేర్చుకున్న వాడికి వాక్యం అంటే తెలుస్తుంది.
వాక్యాల గురించి ఎప్పుడైతే నీకు నాలెడ్జ్ వస్తుందో అప్పుడు నువ్వు వద్దన్నా కూడా పరిగెత్తుతావు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సో లాస్ట్కు మనం ఎక్కడికి వచ్చి పడ్డాము? పార్సల్ స్పీచ్ అని నేర్చుకోవాలి అంటున్నాను నేను డైరెక్ట్గా. మీకు ప్రత్యేకంగా ఇక్కడ పార్సల్ స్పీచ్ అని ఫస్ట్ రోజే చెప్పేది కాదు. పార్సల్ స్పీచ్ అని పేరు పెట్టి నౌన్స్ రాయించి, ప్రొనౌన్స్ రాయించి, వర్బులు రాయించి టక 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 మీ క్లాస్ అయిపోగొట్టుకొని ఒక 45 రోజులకో 60 రోజులకో డబ్బు లాగేసుకొని మిమ్మల్ని దొబ్బాలనుకుంటే ఎంతసేపు అండి? 45 రోజులు క్రాష్ కోర్స్ అని పెట్టేసి టక 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 చెప్పుకుంటూ వెళ్ళిపోవడం గొప్పతనం కాదండి. వాట్ ఈస్ ద యూజ్ బై జాయినింగ్ అస్? మా దగ్గర జాయిన్ అయితే ఏమి మీకు లాభం ఏంటి? ఏం నేర్చుకోగలుగుతున్నాం? కనీసం 10 మంది ఈరోజు మాట్లాడగలుగుతున్నారా లేదా? యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్. యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ దట్. యూ మస్ట్ బి వెరీ క్లియర్ ఇన్ గ్రామర్. 10 మంది నేర్చుకున్న చాలు, 100 మంది ఎక్కింటారు, 10 మంది ఇంట్రెస్ట్ చూపిన చాలు. మాకు నా విద్యార్థులు 10 మంది ఉంటే చాలు. ఆ 10 మందిలో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా క్లారిటీగా రండి. ఎవరు కూడా వదిలిపెట్టద్దండి, ఏ విషయాన్ని వదిలిపెట్టద్దండి. నేర్చుకోండి. దీనికి వయసుతో సంబంధం లేదు మై ఫ్రెండ్స్. వయసుతో సంబంధం లేదు. సార్ నాకు 60 ఏళ్ళు సార్ అని ఫోన్ చేసి చెప్తా అంటారు. నాకు 55 ఏళ్ళు సార్, నేను నేర్చుకోగలుగుతానా? ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎనీబడి కెన్ లర్న్ ఇంగ్లీష్ ఈవెన్ దో దే ఆర్ ఓల్డ్. ఇక్కడ మైండ్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. చెప్పేవాడు కావాలి, వినేటోడు కావాలి, ప్రాక్టీస్ చేసేటోడు కావాలి, నేర్చుకునేవాడు కావాలి, అంతకంటే ముఖ్యం మాట్లాడేటోడు కావాలి. ఐఎమ్ ది స్టూడెంట్ ఆఫ్ మిస్టర్ రాము అని అంటే చాలు. ఎస్, ఐ లర్న్ సంథింగ్ ఫ్రమ్ రాము, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ మిస్టర్ రాము, ఐఎమ్ స్పీకింగ్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పుకుంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ మై డియర్ ఫ్రెండ్. సరే, ఇవన్నీ సుత్తి మాటలేనండి. ఒకటే, ఈరోజు క్లాస్లో ఏమయ్యా మనం ఏం నేర్చుకుంటున్నాము, ఏం తెలుసుకుంటున్నాము అంటే మీరు చెప్పగలగాల. ఓహో, ఈరోజు క్లాస్లో మనము సెంటెన్స్ గురించి తెలుసుకున్నాం. సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఓహో ఒక నౌన్ వస్తుంది, ఒక ప్రొనౌన్ వస్తుందా. ఓహో అలాగే వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, మెయిన్ వర్బ్ వస్తుందా. హెల్పింగ్ వర్బ్స్ మెయిన్ వర్బ్స్ నేర్చుకుంటే చాలా. ఓహో అలాగే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి, నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి, వర్బ్స్ ఉంటాయి, అడ్వర్బ్స్ ఉంటాయి, అడ్జెక్టివ్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. ఆబ్జెక్టే మెయిన్ పవర్ఫుల్ అండి. మీరు ఆబ్జెక్ట్ గురించి తక్కువ వేసుకోవద్దండి. ఆబ్జెక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. నిన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ జనరల్ వే. ఇది బుక్కు సంబంధం కాదండి, ఇది జనరల్ వే. నా మాట వింటే చాలు మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కాస్త టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక అరగంట లేట్గా తీసుకున్నాను క్లాసు. ఎవరు ఏమనుకోవద్దండి. అప్పుడప్పుడు టెక్నికల్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మీరు అర్థం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ దయచేసి. ఇకపోతే ఈరోజు చెప్పిన క్లాస్ను ఒకసారి ఈ రెండు మూడు సార్లు ఈ వీడియోని చూడండి. చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏమో సార్ అరుస్తున్నావు సార్ నువ్వు అని అనుకోవద్దండి. నేను చెప్పిందంతా నా మనసులోని భావన, నా ఫీలింగ్, నా ఎక్స్ప్రెస్ చేశాను అంతే. మీకు అందరికీ తెలియజెప్పరిచాను. ఇలా చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక అనవసరంగా టెన్షన్ తీసుకోవద్దండి ఎవరునో అని తెలియజేసినటువంటి మాటలు ఇవి. సో ఇకపోతే మీకు ఆల్రెడీ ఒక యాప్ ఇచ్చాను కానీ మై డియర్ ఫ్రెండ్స్, యాప్లో ఎవరికైనా యాప్ లేకపోతే యాప్ ఇవ్వండి సార్ అని అడగండి. ఓకే, అక్కడ 60 గ్రామర్ బుక్స్ అని ఉన్నాయి యాప్లో. 60 గ్రామర్ బుక్స్ అని ఉన్నాయి. 5వ బాక్స్లో ఉన్నాయి, 5th బాక్స్లో ఉన్నాయి. అందరూ చూసుకోండి తర్వాత. ఓకే, 60 గ్రామర్ బుక్స్ అని ఉంది, అందులో 5th బాక్స్లో ఉన్నాయి. ఇందులో 60 బుక్లు ఉన్నాయి. 60 బుక్లో 3వ బుక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ 3rd బుక్. ఈరోజు అంతా చదవండి, ఇదే పుస్తకమే అక్కడ ఉంటుంది. ఓకే, మొత్తం చదవండి ఫ్రెండ్స్. అయిపోయింది, మీకు ఏదైనా ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతవరకు మీకు ఏం లేదు, జస్ట్ ఒక 12-13 పేపర్లు ఉన్నాయి. ఇవి 11 పేపర్లు ఉన్నాయి. బాగా చదవండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనా? సో అలాగే పాత వాళ్ళకి చెప్పినటువంటి క్లాసెస్ అన్ని కూడా వెబ్సైట్లో ఉన్నాయి. వెబ్సైట్లో పోయి బుక్ నెంబర్ 3 అని చూడండి. బుక్ నెంబర్ 3 వీడియోస్ అని ఉంటాయి. లైవ్ బుక్ నెంబర్ 3 వీడియోస్ అని ఉన్నాయి, అవి కూడా చూడండి. అంటే వాళ్ళకి ఎప్పుడో చెప్పింటాను కదా, గత 6 నెలల వెనక క్లాస్ చెప్పినాను వాళ్ళకి. అవి కూడా చూడండి, అవి చూడండి, ఇవి చూడండి. ఎటొచ్చి నాలెడ్జ్ అనమాట. ఈ రోజు చెప్పిన క్లాస్కి మళ్ళీ రేపు ఇదే చెప్పినా కూడా కొత్తగా ఉంటుంది. ఈ క్లాస్కి సంబంధం ఉండదు ఫ్రెండ్స్. సేమ్ చెప్తాడు సార్ అనుకోవద్దండి, సేమ్ చెప్తాడు అనుకోవద్దండి. ఈ క్లాస్కి ఆ క్లాస్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, ఈరోజు చెప్పిన మాటలు మళ్ళీ రేపు ఉండవు. అర్థమైందా? సో ఇది క్లాస్ అంతే. జనరల్గా మనసులో ఏమొస్తుందో అది చెప్తా ఉంటాం. కాబట్టి
ఒక క్లాస్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందుకనే పాత కొత్త విద్యార్థులను ఎవరు ఆలోచన చేయొద్దండి. ఫస్ట్ నుంచి రండి, నేర్చుకునే వాళ్ళు చక్కగా నేర్చుకుంటూ వెళ్ళండి. సో మై హానరబుల్ రిక్వెస్ట్, యూ ప్లీజ్ డూ హార్డ్ వర్క్. చక్కగా హార్డ్ వర్క్ చేయండి, మనసులో ప్రేమ పెట్టుకోండి, నేర్చుకోవాలన్న తపన పెట్టుకోండి. మీరు గెలుస్తారు, నేను గెలుస్తాను. నా విద్యార్థులుగా మీరు గెలిస్తే నేను గెలిచినట్టు. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? నేను ఏదైనా కొంచెం ఎక్కువగా మాట్లాడుతా ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ఫ్రెండ్స్. మీరు బాగుండాలి, మీరు బాగా నేర్చుకోవాలి. అతి కొద్ది కాలంలోనే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ వెల్ ఇన్ ఇంగ్లీష్ అని అనిపించుకోవాలి మన గ్రూప్ మెంబర్స్ అంతా కూడాను. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజుకి తొందరగా క్లాస్ ముగిస్తూ ఉన్నాను. ఓకే, ఈరోజు ఆలస్యమైనందుకు ఏమనుకోవద్దండి. సారీ ఫర్ దట్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ లైవ్ క్లాస్. బై బాయ్, టాటా, సీ యూ.